రిటైర్డ్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నేను. మాది మారుతినగర్ సెకండ్ లైను. మా ఏరియాలో కొంచెం అంతా ఆక్రమణలు, కొంచెం రోడ్లంతా ఇది కావడము, రోడ్లంతా బళ్ళు పెట్టేయడము, కార్లంతా అపార్ట్మెంట్స్లో కల్చర్లో లోపల పెట్టుకోకుండా వాళ్ళకి ప్లేస్ లేకపోవడం వల్ల, పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల రోడ్ సైడ్ పెట్టుకోవడము, ఆ రోడ్లంతా గుంటలు గుంటలుగా పట్టుకొని తవ్వేసేసి వాటర్ కావాలని చూసుకోవడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నేను దగ్గర 3 years నుంచి అక్కడే ఉంటున్నాను. నేను సేమ్ థింగ్ అక్కడ. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇంక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు చేస్తారని ఆశ కూడా లేదు. క్యాపిటల్ సిటీ అంటే ఇప్పుడు అమరావతి అనేది ఉంది, మన రాష్ట్రానికి మధ్యగా ఉంది, మధ్య తరహాగా ఉంది. ఎట్లా అంటే ఆ పక్క వైజాగ్ నుంచి రావాలన్నా, ఈ పక్క చిత్తూరు నుంచి రావాలన్నా సెంటర్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉండటం అనేది అన్ని ఏరియాలకి శ్రేయస్కరం. తీసుకెళ్ళి ఏదైనా వైజాగ్లోనూ ఇంకెక్కడ కర్నూలులోనూ పెట్టారనుకోండి, ఈ పక్క వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళాలంటే దూరం అయిపోతుంది. కాబట్టి అది ఒక ఏరియా వాళ్ళకి, ఒక ప్రాంతం వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది కానీ పూర్తిగా న్యాయం చేసినట్లు కాదు. బట్ అమరావతి అనేది ఇక్కడ మనం ఉంటున్నాం కాబట్టి అనేటువంటి స్వార్థం కాదు. ఇక్కడ అంటే మన రాష్ట్రానికి మధ్యంతరంగా ఉంటుందనేటువంటిది నా ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ అంటే యాక్చువల్గా 62 years చేశారు కదా మా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్కి. దానివల్ల కొంత నిరుద్యోగుల్లో ఉన్నమాట వాస్తవం. మీరు అన్నారు చూడండి ఇందాక ఎలా ఉంటుందనేది, ఆ నిరుద్యోగ యువత అనేది దాని మీద ఆధారపడి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల. కాబట్టి గుంటూరులో మ్యాక్సిమం పెమ్మసాని గారికే ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కారణం ఏంటంటే గుంటూరులో ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ శాతం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎక్కువ శాతం ఆ గవర్నమెంటే వాళ్ళకే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతే, పూర్తిగా మనం చెప్పలేం. 50-50 ఛాయిస్. వాలంటీర్ వ్యవస్థ కూడా అంతేనండి, 50-50 ఛాయిస్. ఎందుకంటే కొంత సర్వీస్ చేసింది ఉంది, కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందికరమైనవి ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అట్లా పూర్తిగా బేరీ చేసుకోలేము. మంచి ఉంది, చెడు ఉంది. ఆ వ్యవస్థ అనేది ఇంకా రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా దాని ఏదైనా కాస్త కంట్రోల్ చేయగలిగితే మంచిదే. ఎందుకంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండటం అనేది మంచి వ్యవస్థే. ప్రతిదీ మనకి ఎక్కడికో వెళ్ళి మనం చేసుకోకుండా మన ఇంటికి వచ్చే వాళ్ళ సర్టిఫికేట్స్ లాంటివి ఇవ్వడం అనేది వ్యవస్థ మంచి వ్యవస్థ. బట్ డిపెండ్ అపాన్ ద గోయింగ్ టు బి కన్ఫర్మ్డ్ గవర్నమెంట్. గుంటూరుని ట్విన్ సిటీస్ లాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మనకి జనరల్గా 2 కలిసిపోయినాయి ఇక్కడే ఆల్రెడీ. ఇది విజయవాడ ప్లస్ గుంటూరు అనేది. దగ్గర చెక్లూరుపేట కొంచెం దూరమే కానీ మధ్యలో గ్యాప్ పెద్దగా ఏం లేదు. కాకపోతే ఉంది. కాకపోతే గుంటూరు విజయవాడ అనేది ట్విన్ సిటీస్గా లాగా, విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉంటే బాగుంటుందని ఇక్కడ ప్రజల అభిప్రాయం కూడా. అది కూడా నా ఉద్దేశం.